అందరికీ నమస్కారం. ఈరోజు రామసముద్రం మండలం రామసముద్రం టౌన్లో ఇక్కడ వచ్చిందను ఒక ఇస్తమా కార్యక్రమానికి ఇక్కడ ఉండే ప్రజలందరూ సన్నాహాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దానికి చాలా బ్రహ్మాండంగా దగ్గర 7వ తేదీ 8వ తేదీ 2 రోజులు ఇక్కడ ఇస్తమా కార్యక్రమం నిశ్చయించబడింది. ఇక్కడ ఈ చుట్టుపక్కల కాకుండా మన జిల్లా కాకుండా పొరుగు జిల్లాల నుండి కూడా చాలా మంది కనీసం అంటే 70-80 వేల మంది ఇక్కడికి వచ్చే అంచనాగా టోటల్ షామియానా కానీ అదేవిధంగా మొత్తం ఏర్పాట్లు కూడా చేసి వాళ్ళకు 2 డేస్ నివాసం ఉండేటట్టు బాత్రూమ్స్ కానీ అదేవిధంగా టాయిలెట్స్ కానీ అదేవిధంగా ఇక్కడ పండుకునేదానికి ప్రతి ఒక్కదానికి షామియానా ప్రతి ఒక్కటి కార్యక్రమానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఎక్కడా లేని విధంగా ఇక్కడ చేస్తున్నారు. దీనికి వచ్చిందను కొంతమంది చాలా మంది బెంగళూరు నుండి కూడా కొన్ని టీమ్స్ వచ్చేసి దీనికి రెయింబొగ్గులు శ్రమదానం చేసి ₹1 కూడా ఖర్చు లేకుండా వాళ్ళ ఓన్ డబ్బులు పెట్టుకుని శ్రమదానం చేసి మిగతాదంతా డెవలప్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే వచ్చిన వాళ్లకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు, ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్ గా ఇది కావాలా. ఈ ఇస్తమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ వచ్చింది ఇది టోటల్ ఆధ్యాత్మిక లైన్ గురించి వీళ్ళు మాట్లాడుతారు. ఇక్కడ రాజకీయాలకు వేరే దానికి ఎటువంటి తావు ఉండదు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక లైన్ గా ఏ రకంగా మనిషి జీవితం గడపల్లా, ఏ రకంగా జీవితం సాగించల్లా, ఏ రకంగా మా వీణ మొహమ్మద్ ప్రవక్త ఏ విధంగా జీవితాన్ని గడపమని చెప్పినారు ఆ విధంగా చేయాలా. ఈ రకంగా జరిపిన దాని వల్ల మన జీవితాలే కాదు మన బిడ్డల జీవితాలు కూడా మన సంఘం కూడా బాగుపడుతుంది. ఇక్కడ ఉండే నేరం రూపుమాపుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ప్రాఫెట్ మొహమ్మద్ గాని మన మొహమ్మద్ ప్రవక్త చెప్పినట్టు నడపాలనే ఉద్దేశంతో ఈ టీచింగ్స్ వాళ్ళకి చెప్తారు. దినసరి జీవితంలో ఏ రకంగా మీరు నమాజ్ చదవాలా, ఏ రకంగా మీరు మంచి ఇది చేయాలా, పొరుగులతో వేరే కులస్తులకు ఎంత ప్రేమగా ఉండాలా, పొరుగు మీ నైబర్స్ తో ఏ రకంగా ప్రేమతో ఉండాలా, ఏ రకంగా మంచి మాట్లాడాలా, ఎల్లప్పుడూ నిజం మాట్లాడాలా, అబద్దాలు చెప్పకూడదు, ఎవరికి ద్రోహం చేయకూడదు, అన్ని విధాలుగా కూడా ఒక మనిషి అన్న తర్వాత ఒక మోడల్ గా ఉండాలా. దాన్ని గాని మీరు మోడల్ గా ఉన్నామంటే ఇది ప్రజలకు చాలా మంచి ఇది పోతుంది. అందరూ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు అవుతారు. ఆ రకంగా తద్వారా ప్రతి ఒక్కరూ ఈ సమాజమే బాగుపడుతుంది, ప్రజానీకం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈ ఇస్తమా కార్యక్రమం చెప్పడం జరుగుతా ఉంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా సుమారు 70-80 వేల మంది ఇక్కడ వచ్చేది ఉంది. కాబట్టి మేము కూడా మా మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో ఇంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసి ఇక్కడ ఉండే కమిటీ సభ్యులు గాని వీళ్ళందరూ పాలు పంచుకొని ఇంత బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళందరికీ వెల్కమ్ చేస్తున్నారంటే మేము కూడా గర్వపడుతున్నాం. మేము కూడా దీని భాగస్థులు అయినందుకు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. కాబట్టి మేము కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది 7వ తేదీ 8వ తేదీ ఉంది ఇస్తమా. మేము కూడా ఖచ్చితంగా ఇక్కడికి వస్తాం. ఇక్కడ వచ్చిందను ప్రజలకు అందరికీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్పేసింది. ఇది